సంద్రమైన అరణ్యంలో ఓ శక్తివంతమైన సింహం ఉండేది. దాని పేరు సేరా. అది అరణ్యానికి రాజు, ధైర్యవంతుడు మరియు శక్తివంతుడు, కాని చాలా ఒంటరిగా ఉండేవాడు. ఒకరోజు ఉదయం సేరా తన ఇష్టమైన చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటుండగా చిన్నగా నవ్వు వినిపించింది. ఓ చిన్నమ్మాయి అటుగా నిల్చుంది. నీవెవరు? అని సేరా అడిగాడు. నేను చిన్నిని అని ఆమె చెప్పింది. పక్కన ఉన్న గ్రామం నుండి వచ్చాను. అడవిలో తిరగడం నాకు ఇష్టం అని చెప్పింది. సేరా ఆశ్చర్యపోయాడు. నీవు నన్ను చూస్తే భయపడటం లేదా? ఎందుకు భయపడాలి? మీరు పెద్ద బొద్దింకిలా ఉన్నారు. సేరా తొలిసారి నవ్వాడు. ఇప్పటివరకు ఎవరూ నాకు అలా చెప్పలేదు. ఇది తినండి. చాలా రుచిగా ఉంటుంది. ఆ రోజునుంచి చిన్నిని ప్రతి ఉదయం సేరాను కలవడానికి అడవికి వచ్చేది. వాళ్ళు మాట్లాడేవారు, చెట్ల దగ్గర తిరుగుతూ ఆటలాడేవారు. ఒకరోజు భారీ వర్షం పడింది. జంతువులంతా భయంతో పరుగులు తీశాయి. చిన్నిని అడవిలో కోల్పోయింది. చిన్నీ! అంటూ గర్జించాడు. ఇక్కడున్నాను అంటూ చిన్ని చెప్పింది. ఒక్క చెట్టు క్రింద భయంతో ఏడుస్తూ కూర్చుంది. సేరా వర్షం నుండి కాపాడాడు. వర్షం ఆగిన తర్వాత నీవు నా జీవితంలో వచ్చిన ధైర్యవంతమైన చిన్నారి. అప్పటినుంచి ఆ అడవిలో కొత్త కథ ప్రారంభమైంది. ఒక శక్తివంతమైన సింహం గురించి కాదు, ఒక సాహసవంతమైన చిన్నారి చిన్ని గురించి. ఆమె ఒక రాజసింహ హృదయాన్ని గెలిచిన విధానం గురించి. అంతే కథ. నా ఛానల్ని ఫాలో అవ్వండి మరిన్ని అప్డేట్ కోసం. థాంక్ యూ ఫర్ వాచింగ్.